హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో దాదాపుగా 35 నిమిషాల పాటు న్యూస్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. ప్రతిరోజు పోస్ట్ చేస్తాం, చివరి వరకు చూడండి. ఎవరికైనా మరీ లెంతీ అనిపిస్తే 1.25 లేదా 1.5 స్పీడ్లో పెట్టుకొని మొత్తం చూడండి. కానీ ఈరోజు ఏం జరుగుతోంది, పరిపాలన అండ్ రాజకీయ అంశాల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడం అందరికీ ఇంపార్టెంట్. కాబట్టి నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు 7:30కి రెగ్యులర్గా ఎగ్జాక్ట్లీ 7:30 అయిన వెంటనే మీ ముందుకి వీడియో వచ్చేస్తుంది. ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వట్లా. నెల రోజుల నుంచి అదే చేస్తున్నాను నేను. బయటకి ఎక్కడికైనా వెళ్ళినా అర్ధరాత్రి అయినా సరే స్టూడియోకి వచ్చేసి ఈ పని చేస్తున్నాను అనమాట. అందుకే ఒకప్పుడు ఏంటి, ఇంతకుముందు బయటికి వెళ్తే బయట ఉండిపోయి సరేలే లేట్ అయినా పర్లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళినా సరే అదే రోజు రిటర్న్ రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే లేట్ అవుద్ది. సో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పోస్టులను ఉద్దేశించి హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేసిన సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైనా వాళ్ళ కొడుకులను అరంగేటం చేయించినప్పుడు, అంటే తెర ముందుకు తీసుకొచ్చినప్పుడు ఉన్న చదువులు చదివించి విదేశాల్లో చదివించి ఉత్తమంగా తీర్చిదిద్దాలని చూస్తారు. కానీ ఎందుకో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారి కుమారుడికి ఏం ట్రైనింగ్ ఇచ్చారో కానీ సజ్జల భార్గవ్ రెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మాత్రం అసభ్యకర పోస్టులు ఎక్కువయ్యాయి. అంతకుముందు అసభ్యకర పోస్టులు ఎక్కువ ఉండేవి. సజ్జల భార్గవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా రెచ్చిపోయారు. ఈ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్రా రవీంద్రరెడ్డి లాంటి వాళ్ళని కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మా ఐడీలు కూడా మా కంట్రోల్లో లేవు, మా పాస్వర్డ్లు కూడా ఆఫీస్లో ఉండేవి, వాళ్ళే పెట్టుకునే వాళ్ళు, మా పేరుతో పోస్టులు అన్నప్పుడే మనకు అర్థమైంది. సో చాలా వరకు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళ పేర్లు వాడుకొని పెట్టారు అని. అందులో కర్త కర్మ క్రియ బ్యాక్ అండ్ మొత్తం నడిపించింది సజ్జల భార్గవ్ రెడ్డి గారు. సో ఆయనకు సంబంధించిన కేసులో హైకోర్టు ఏమన్నదంటే, పోలీసులు నిద్రపోతున్నారు, పోలీసుల చేతగానితనం వల్లే సోషల్ మీడియాలో ఇటువంటి వాళ్ళు పెట్టరేగిపోతున్నారు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు నియంత్రించలేకపోవడం మీ చేతగానితనమే. వైకాపా నేత సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్పై విచారణలో హైకోర్టు ఆగ్రహం. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని ఫ్లెక్సీలు పెట్టారంటే వారికి ఎంత ధైర్యం? సీఎంను అవమానించడం అంటే 5 కోట్ల మంది ప్రజలను అవమానించడం కాదా? 2020లో హైకోర్టు జడ్జీలపై పోస్టుల కేసు సిబిఐకి అప్పగించిన ఫలితమైనది. ఎగ్జాక్ట్లీ 2020 జూలై 6వ తేదీన రాష్ట్ర హైకోర్టు డాక్టర్ సుధాకర్ గారి కేసుని సిబిఐకి అప్పగించింది. అప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలామంది రెచ్చిపోయి హైకోర్టుకి కులాన్ని ఆపాదించారు, న్యాయమూర్తులకి కులాన్ని ఆపాదించారు, ప్రాంతాన్ని ఆపాదించారు, విపరీతంగా దూషించారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులోను, రాజధాని కేసులోను ఇలా వరుసగా హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తుండటంతో వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళు తప్పులు తెలుసుకోకుండా హైకోర్టుని నిందించారు, దూషించారు, దారుణంగా మాట్లాడారు. అప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల్ని హైకోర్టు సిబిఐ విచారణకు అప్పగించింది. సిబిఐ విచారణ మొదలుపెట్టి దాదాపుగా 97 మందిని దీనిలో నిందితులుగా పేర్కొంది. ఈ నిందితుల్లో విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, నందిగం సురేష్ గారు ఉన్నారు, అప్పట్లో వైసీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ వెరవల. ఒక 2-3 నెలల పాటు హడావుడి చేశారు, తర్వాత వదిలేశారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా. సో మొత్తానికి పోలీసుల చేతగానితనం వల్లే సోషల్ మీడియాలో ఈ బ్యాచ్ రెచ్చిపోతున్నారు అని హైకోర్టు మరోసారి తీవ్రంగా మండిపడింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా రాష్ట్ర ప్రజలను అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనకు పాల్పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలన్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలంది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులను పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసుల తీరు ఇలా ఉంటే ఎవరు భయపడతారని పేర్కొంది. పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టే పోస్టులు పెట్టేవారు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసిన నిందితులను కోర్టు ముందు నిలబెట్టితే ఇంత ధైర్యం చేసేవాళ్ళ అంటూ పోలీసులు సిఐడి తీరును ఎండగట్టింది. ఒకవైపు పోలీసులు సిఐడి వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు, కానీ బ్యాచ్ ఏమంటే ఒక 10 మందినో 20 మందినో అయితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారండి. వేల మంది ఉన్నారండి.
ఇండియాలో ఉన్నారు కొంతమంది, విదేశాల్లో ఉన్నారు కొంతమంది. పోలీసులు మాత్రం ఏం చేస్తారు? కాకపోతే పోలీసుల చేతగానితనం కూడా ఉంది అనేది హైకోర్టు చాలా గట్టిగా చెప్పింది. ఇక మీలాంటి 1000 మంది వచ్చినా అమరావతి ఆగదు. నాయకుడే కాదు, ఆ పార్టీ మొత్తం అలాగే అనిపిస్తోంది. వైకాపా బ్యాచ్ అరాచకాలు, బెదిరింపులు పెరుగుతున్నాయి. 3 ముక్కలాట ముగిసి మాబిగన్ అని మొదలెట్టారు. అధికారంలో ఉండగా విధ్వంసం, ప్రతిపక్షంలో బెదిరింపులు. బాపట్ల జిల్లా సూరేపల్లి మీ భూమి మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు. సో నిన్న రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మొదలైంది, చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో. సో అక్కడ సీఎం గారు మాట్లాడుతూ అసలు అమరావతి 1000 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా సరే అమరావతి ఆగదు. సో మీకు అసలు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు, మీరు బెదిరింపులకు పాల్పడుతున్నారు ప్రతిపక్షంలో కూడా అని ఘాటు వ్యాఖ్యలు చేశారనమాట. ఇక ఆక్సిజన్ ప్లాంట్ల ఆయువు తీసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూలన పడిన 54 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు అంటండి. పాడైన వాటికి మరమ్మతులు చేయించిన అధికారులు, ఏమండి పాడైన వాటిని మరమ్మతులు చేయిస్తే డబ్బులు ఏమొస్తాయి చెప్పండి? అదే కొత్తవి కొంటే డబ్బులు వస్తాయిగా. సో పాడైన వాటిని మరమ్మతులు చేయించకుండా కొత్తవి కొనడానికి ఇన్నెంట్లు పెడతారు. ఆ ఇన్నెంట్లు పెట్టినప్పుడు కొత్తవి శాంక్షన్ చేశారనుకోండి, వీళ్ళకి కమిషన్ వస్తుంది. సో అందుకని చిన్నపాటి రిపేర్ వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టేస్తారు, మూలన పడేస్తారు. ఏటా కోట్లలో వెచ్చించి ప్రాణవాయువు కొనుగోలు, బోధన ఆసుపత్రుల్లో నిరాటంకంగా అక్రమాలు పోగొత్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ ప్లాంట్లను గాలికి వదిలేసి ప్రైవేట్ సంస్థలకు ఏటా కోట్లు దారిపోస్తూ ప్రాణవాయువు కొనుగోలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ఈ భోగతం నేటికి కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట. కొత్తవి కొంటేనే వీళ్ళకి కమిషన్లు వస్తాయన్నమాట. అందుకే కొత్తయే కొంటారు. చిన్నపాటి రిపేర్ వచ్చినా సరే రిపేర్ చేయరు. ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు అయినా సరే, సాధారణంగా మన దగ్గర కంప్యూటర్లు పాడైతే ఏం చేస్తాం? మనం హార్డ్వేర్ ఇంజనీర్ని పిలిపించి లేదా అక్కడికి తీసుకెళ్ళి ఏమైందో చూడయ్యా అని చెప్పి ఒక 1000, 2000, 1500 ఖర్చు పెట్టి రిపేర్ చేపిస్తాం. కానీ గవర్నమెంట్ కార్యాలయాల్లో ఏం చేస్తారు? కంప్యూటర్ పాడైపోయిందని పక్కన పెట్టి కొత్తది కొంటారు. కొత్తది 50,000కు కొంటే ₹1,00,000 బిల్ రాసుకుంటారు. అడిగేవాడు ఎవడో ఉండడు. ఎవరు అడుగుతారు? మహా అయితే ఉన్నతాధికారులు అడుగుతారు. ఉన్నతాధికారులకు వీళ్ళు చేయాల్సిన సపర్యలు చేస్తారు కదా. కాబట్టి గవర్నమెంట్లో జరిగేది అదే ఎక్కువ, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఇది ఆక్సిజన్ సిలిండర్లకు కూడా. సో ఇవి నెక్స్ట్ చట్టసభలో 33% సీట్లను 40 ఏళ్ళలోపు వారికి రిజర్వ్ చేయాలి. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వావ్, ఆల్రెడీ 33% సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా 33 సీట్లను 40 ఏళ్ళ లోపు వయసు వారికి రిజర్వ్ చేయాలంట. అమ్మో. సో ఇది మంచి విషయమే. అంటే యువత ఎక్కువగా ఉండాలి, చదువుకున్న యువత ఎక్కువగా ఉండాలి పార్లమెంట్లో, చట్టసభల్లో అనేదేమో ఆలోచన. రాఘవ చెద్ద యువకుడేగా, 36 సంవత్సరాలు. దేశంలో అతి చిన్న వయసులో రాజ్యసభకు వెళ్ళిన వ్యక్తి. ఏం చేశారు? అతని ఆలోచనలను, అతని చర్చలకు, అతని ప్రశ్నలకు సమాధానం లేక అతని పార్టీయే అతన్ని విలువ తగ్గించింది, వెనక్కి లాగుతోంది. అండ్ అతన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు. సో యువత రాజకీయాల్లోకి రావాలంటారు, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటారు, వచ్చాక వాళ్ళని ముప్పు దెబ్బలు పెడతారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ మీదకి దాడులకు వెళ్తుంది, నేను మాత్రమే ఎవరితోనూ గొడవ పడనన్నా అంతే. అంటే ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క ఇజ్రాయెల్. సో ఇతనేమో ఎవరితోనూ నేను గొడవ పడినని వానర్ చెప్పాడు, కానీ ఇజ్రాయెల్ మాత్రం అందరి దగ్గరికి వెళ్తుంది అనమాట, కరుస్తుంది. చూడు, లెబనాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ 254 మంది మృతి. విశ్రాంతి ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ఒక్కరోజే 2,950 కోట్లు విడుదల. వావ్. 3 ఏళ్లలో 10,000 మంది డ్వాక్రా మహిళలకు శిక్షణ. మంత్రి కొండపల్లికి తెలిపిన సిఐఐ ప్రతినిధులు. 3 ఏళ్లలో 10,000 మంది స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇచ్చేందుకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు సిఐఐ ప్రతినిధులు తెలిపారంట. ఇక 5 మావోయిస్టుల లొంగుపాటు, ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడి. పిఎల్జీఏ బెటాలియన్కు చెందిన 5 మావోయిస్టులు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు స్వచ్ఛందంగా లొంగిపోయారంటండి. అలాగే హీల్లో 11వ తరగతి ప్రవేశాలకు ప్రకటన, ఉచిత విద్య. సో నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో హీల్ అని ఉంది కదా, సో అక్కడ 11వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన జారీ చేశారు. 3 ప్రాణాలు బలుగొన్న సెల్ఫీ సరదా. నీటిలో మునిగి బాలికల దుర్మరణం.
కళాశాలలో చదువుతూ సెలవుల్లో గ్రామానికి వచ్చిన స్నేహితురాలతో 3 బాలికలు ఆనందంగా గడిపారు. జలపాతం వద్ద ఫోటోలు దిగుదామని కేరింతలు కొడుతూ వెళ్లారు. అక్కడ నలుగురు కలిసి సెల్ఫీ తీసుకుండగా ఒకరు జలపాతంలోకి జారిపడ్డారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన వారు అయ్యో. నేడు ఉత్తరాంధ్రలో వడగాళ్ళు. ఇకపై పాస్ పుస్తకాలను ఎవ్వరూ తారుమారు చేయలేరు. ఏం చేయలేరండి, మైండ్లో ఆలోచన ఉంటే చట్టం మార్చేసి ఏం చేసేస్తారు. పాస్ పుస్తకాల మీద సీఎం ఫోటో ఉండాల్సిందే, లేదా మా తాతగారి ఫోటో ఉండాల్సిందే అని చెప్పి ఏదో ఒకటి చట్టం చేస్తారు. చెప్పారు కదా అంబటరాంబాబు గారు, మేము అనుకుంటే ఏదైనా చట్టం చేస్తామని. సో పాస్ పుస్తకాలని ఎవరు తారుమారు చేస్తే జనం తిరగబడాలి, ఇంకంతే. పాస్ పుస్తకాల మీద ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజముద్ర వేసి ప్రచురించి ఇస్తుంది. అవి చాలా బాగున్నాయి చూడడానికి కూడా. గత ప్రభుత్వం ఆ వ్యక్తి ఫోటోని వేసి ఇచ్చారు. అటువంటి ప్రయత్నాలు మళ్ళీ ఎవరు చేయకూడదు. అలా చేస్తే రైతులే తిరగబడాలి, నాకు ఈ పాస్ పుస్తకం వద్దు అని. మండపంలో వస్తువులు లేవని వివాహం రద్దంట. వరుడితో పాటు పలువురిపై కేసు. కళ్యాణ మండపంలో వస్తువులు లేవని పెళ్లిరేని రద్దు చేసుకున్నాడు ఓ పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె బంధువులు ఫిర్యాదు చేయడంతో సదరు వరుడు సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప నగరానికి చెందిన యువతతో పొల్లంపేట మండలానికి చెందిన సులేమాన్కి పెళ్లి కుదిరిందంట. సో వెరైటీగా ఉంది వార్త. సో ఓట్లకు పోటెత్తిన జనం. అస్సాంలో 84%, యావరేజ్గా 85% పోలింగ్ నమోదైంది. కేరళలో యావరేజ్గా 78% పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో అయితే ఏకంగా 90% పోలింగ్ నమోదైందండి. పుదుచ్చేరిలో హయ్యెస్ట్ పోలింగ్ అనుకుంటా. ప్రశాంతంగా జరిగాయి నిన్న 5 రాష్ట్రాల ఎన్నిక. ఇక క్వాంటమ్ హార్డ్వేర్లోనూ ముందుండాలనేదే లక్ష్యం. అమరావతిలో పూర్తిస్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్. ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్లు. 5 ఏళ్లలో 45 లక్షల మందికి శిక్షణ. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడి. సో క్వాంటమ్ హార్డ్వేర్లో ముందుండాలనేదే లక్ష్యం. అమరావతిలో పూర్తిస్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తామని చెప్పి ప్రద్యుమ్న గారు చెప్పారు. ఇక ప్రయోగాత్మకంగా షీ బాక్స్ అమలు. హోంమంత్రి అనిత. నెల్లిమర్లలో తెదేపా మహానాడు. ప్రాథమికంగా 4-5 స్థలాల ఎంపిక. మే 27, 28, 29 తేదీల్లో నిర్వహణ. సో మన ఛానల్లో లాస్ట్ ఇయరే చెప్పాం, రాయలసీమలో 1 సంవత్సరం, అండ్ ఉత్తరాంధ్రలో మరో సంవత్సరం, మధ్యాంధ్రలో మరో సంవత్సరం, ఇట్లా టీడీపీ మహానాడు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని పూసపాటిరేగ గ్రామంలో హైవే పక్కన నిర్వహించాలని చూస్తున్నారు. ఇక రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. కాకినాడ జిల్లా పట్టాపురం నియోజకవర్గాల్లో రెండు నెలలకు ఒకసారి పర్యటిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది మళ్ళీ కామెడీ అండి. రేషన్ మాఫియా మీద అంటే ఉక్కుపాదం మోపాలంట. రేషన్ మాఫియా మీద అప్పుడెప్పుడు 2024 నవంబర్ 8వ తేదీన సీజ్ ద షిప్ అని అన్నారు కదా. దానికి కారణం రేషన్ మాఫియానే కదా. ఆ షిప్లో వెళ్ళింది రేషన్ అక్రమ బియ్యమే కదా, అక్రమంగా నిల్వ చేసిన బియ్యమే కదా. కాకినాడలోనే బోల్డ్ ఉన్నాయి రేషన్ అక్రమ వ్యవహారాలు, అక్రమాలకు మూలాలు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోల్లోనే చాలామంది ఉన్నారు. జనసేన, టీడీపీ అందరి నాయకులు ఉన్నారు. సో రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపితే ముందు ఆ నియోజకవర్గం నుంచే ప్రక్షాళన చేయాలి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ నుంచే ప్రక్షాళన చేయాలి. చేయగలరా? అందరిలాగా మీరు కూడా మాటలకు పరిమితమైతే ఎలా మాస్టారు? 13 ఏళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా వద్దు, ముసాయిదా సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశం. అహ్మద్ బాబు పదోన్నతి ఇవ్వకుండా వేధిస్తున్నారు, పన్నుల వసూళ్లు అక్రమాలకు పాల్పడ్డారు. హైకోర్టులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యాజ్యం. అహ్మద్ బాబుకు న్యాయస్థానం నోటీసు. అప్పులు ఇచ్చి దారుణంగా మోసపోయా. సరే, యాక్చువల్లీ ఈ వార్త చదవలేదని అనుకుంటున్నారేమో, చదువుతా. ఇది చాలా పెద్ద అంశం. ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా రాశారు, చెప్తా. అచ్చెన్నాయుడు గారి ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పులు ఇచ్చి దారుణంగా మోసపోయా. తూర్పుగోదావరిలో నిర్పండించుకుని వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడి అండ చూసుకుని 45.70 లక్షలు మోసం చేశారని వీడియో. చిట్టీలు పాడి తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి కొంతమందికి అప్పులు ఇచ్చాను, వారంతా మోసం చేయడంతో అప్పులు తీర్చలేక చేసుకుంటున్నాను అని వీడియోలో చెప్పి పోలవరం జిల్లా అడ్డతీగలకు చెందిన గోగిని జయకిషన్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పించుకున్నారంటండి. పాపం. సో ఎమ్మెల్యే అనుచరుడు అండ చూసుకొని కూడా మోసం చేశారంట. వైకాపా నేత మాజీ మంత్రి కాకానీపై కేసు. ఏబిఎన్ కార్యాలయం వద్ద ఆందోళన ఘటన. వైకాపా ముఖ్య నేతలపై హైదరాబాద్లో కేసు నమోదైందంట. సరే, ఇక దీని గురించి చెప్పుకోవాలంటే నిన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు వైఎస్ మరణం అండ్ వివేకానంద రెడ్డి మరణం అంటే నాన్న చిన్నాన్న ఇద్దరు మరణాలు వలన
మొదటి లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే. వాళ్ళిద్దరూ చనిపోవడం వలన అతనికే బెనిఫిట్ జరిగింది. సో దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, జనం అర్థం చేసుకోవాలి అని ఒక కామెంట్ చేశారు. అప్పట్లో బొత్స సత్యనారాయణ గారు కూడా వైఎస్ మరణం తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు అని అచ్చెన్నాయుడు గారు కామెంట్ చేశారు. ఇదిగోండి, వైఎస్ఆర్ మరణానికి జగనే కారణమన్న అనుమానాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి వివేక మరణాలతో ఆయనే లబ్ధి పొందారు, మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణ. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ నైజం చూస్తుంటే అప్పట్లో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తున్నాయి అన్నారు. రాజశేఖర రెడ్డి మృతి, వివేకానంద రెడ్డి హత్యతో లబ్ధి పొందిన వ్యక్తి జగనేననే విమర్శించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ తన తండ్రి వైఎస్ఆర్ను మానసిక క్షోభకు గురి చేశారు, రాష్ట్రానికి సీఎం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే జగన్ సీఎం కాలేరని అందరికీ తెలుసు. 2009లో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయింది. ఆయన చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే రోజున పోలవరం టెండర్లను ఆన్లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏంటి అని అచ్చెన్నాయుడు గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే, దీనికి ఆయన వ్యాఖ్యలు చేస్తూ బొత్స సత్యనారాయణ గారు గతంలో అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు. ఇక్కడ బొత్స గారును ధర్మాన గారు ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు, వైసీపీలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా మాట్లాడేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరే, బొత్స సత్యనారాయణ గారు అండ్ ధర్మాన ప్రసాదరావు గారు గతంలో మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి ఇప్పటికీ. బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు అసెంబ్లీలో, కొన్ని అనుమానాలు ఉన్నట్టు, ఇదిగోండి స్వార్థ రాజకీయాలు. ఇప్పుడంటే వైఎస్ మరణంపై జగన్పై అచ్చెన్నాయుడు దిగజారు విమర్శలు చేశారు. వైఎస్తో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది, వైఎస్ఆర్ మరణించిన రోజు జగన్ విదేశాల్లో ఉన్నారనడం తగదు, అప్పుడు జగన్ మాతోనే ఉన్నారు అని బొత్స సత్యనారాయణ గారు నిన్న ఇమీడియట్గా అచ్చెన్నాయుడు గారు ఆరోపణలు చేసిన ఇమీడియట్గా బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు కార్చారు, విలపించారు. మా కుటుంబంకి వైఎస్ ఫ్యామిలీకి అనుబంధం ఉంది అని. సో ఇదే బొత్స గారు గతంలో అసెంబ్లీలో చాలా దారుణంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. అండ్ ధర్మాన ప్రసాద్ గారు కూడా, అంటే వీళ్ళిద్దరూ 2014కు ముందు వైసీపీలో లేరు. ఒకవైపు వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు, ధర్మాన గారు, బొత్స గారు. అప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, నైజాన్ని, ఆ షెల్ కంపెనీలని, అవినీతిని విపరీతంగా విమర్శించారు వీళ్ళిద్దరూ. ఇప్పుడేదో వైసీపీ వేరే విధేయులుగా మాట్లాడుతున్నారు. సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి, పెద్ద హైలైట్ చేశారు, అసలు మామూలుగా కాదు. ఇదిగోండి గతంలో ఏమన్నారు బొత్స గారు, వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం అని 2012 జూన్ 2న వచ్చింది ఒక వార్త. మరి అప్పుడు ఖండించొచ్చుగా బొత్స సత్యనారాయణ గారు? అధికారం కోసం ఎప్పుడూ పోకలాడలేదు, వైఎస్తో మా కుటుంబానికి ఎంతో అనుబంధం, వైఎస్ మరణం ప్రస్తావన తేవడం అప్రస్తుతం, అచ్చని వ్యాఖ్యలు బాధాకరం అంటూ బొత్స కొన్నీరు. కానీ గతంలో ఏమన్నారంటే, మీరన్న మాటలే మహాశయ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం అంటూ నాడు బొత్స అన్నది వాస్తవం. వైఎస్ మరణం గురించి మంత్రి అచ్చెన్నాయుడు నీచంగా మాట్లాడారు, ఆయన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. నిజానికి అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్లో వైఎస్ గురించి ఏమీ మాట్లాడలేదు, బొత్సను ఏమీ అనలేదు. వైఎస్ మరణం వెనుక జగన్ ఉన్నారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇదిగోండి ఇక్కడ ఉన్నారన్నమాట. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తము, బ్రహ్మానందరెడ్డి జగన్ సంబంధాలు దీన్ని బలపరుస్తున్నాయి, వైఎస్ విజయలక్ష్మి జగన్ తీరు చూస్తుంటే సందేహాలు, ప్రజా తీర్పును కాదని పిల్లి బోస్ జగన్ డబ్బుకు ఆశపడ్డారు బొత్స. సో ఇట్లా బొత్స సత్యనారాయణ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్లను ఉదహరించారు. ఇక్కడ ఇది జగనిజం. ఆయన గురించి జనం అంతా తెలుసుకోవాలి. నాన్న చిన్నాన్న మరణాల తొలిలబ్ధిదారు. వైఎస్ ఆచూకీ తెలియకముందే పదవి కోసం సంతకాలు, రిలయన్స్పై ఆరోపణలు చేసి ఆనక వారికే రాజ్యసభ సీటు, వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు బొత్స అనుమానాలు, ఆస్తి ఇవ్వకుండా చెల్లిని అడిగినందుకు తల్లిని గెంటేశారు, పార్లమెంట్లో చట్టం చేశాక మావిగన్ మాయల, జిల్లాల మధ్య తగువులకు కుట్ర, పదవికాంక్షతో ఆకృత్యాలు, ప్రజలపైన రాష్ట్రంపైన జగన్ ఎందుకింత కక్ష, నిలకడలేని నాయకుడు, జోకర్లా తీరు, వైఎస్ జగన్పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ మధ్య చాలా సైలెంట్గా ఉన్నారు. ఒకేసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న 2009లో వైఎస్ వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైనప్పుడు జగన్ చేసిందేంటి? వైఎస్ తప్పిపోయారో చనిపోయారో తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే వైఎస్ ఆచూకీ దొరకకముందే జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సంతకాలు పెట్టించిన విషయం నిజం కాదా? మీ బాబాయ్ ఎలా చనిపోయాడు? బాబాయ్పై గొడ్డలు వేటు వేసి చంద్రబాబు చంపేశారని నీ పత్రికలో నారాసర రక్తచరిత్రను రాయించావు. వైఎస్ వివేకానంద రెడ్డి చావులతో నువ్వు తప్ప ఇంకెవరైనా లాభం పొందారా? ఈ 2 చావుల్లో నువ్వే లబ్ధిదారు అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
సో దానికి బొత్స గారు కౌంటర్ ఇస్తూ ఏడ్చారు. ఇది ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. అలాగే నిన్న పాస్ పుస్తకాల పంపిణీలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. సో మళ్ళీ అది బొత్స గారు అచ్చెన్నాయుడు గారు ఇంకో కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ ఒక వీడియో చేద్దాంలే. కానీ ఇక్కడ ఏంటి, సో యుద్ధానికి సంబంధించి మధ్య పేజీల్లో ఇచ్చారా. అమరావతి పక్క నుంచి వెళ్ళాలా, ఓఆర్ఆర్ మీదుగానా? హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి పలు ఆప్షన్లు, మూడింటిని పరిశీలిస్తున్న ప్రభుత్వం. సో హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎటు నుంచి వెళ్ళాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆప్షన్లను పరిశీలిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని వెళ్ళాలా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించాలా, కొంత దూరం ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళి కొంత రాజధాని ప్రాంతం నుంచి వెళ్ళేలా చూడాలా, ఇలా అనేక ఆప్షన్లతో కూడిన అలైన్మెంట్లపై అధ్యయనం చేస్తున్నారట. ఈ ఎక్స్ప్రెస్ వే కోసం నియమించిన సలహా సంస్థ కొన్ని అలైన్మెంట్లను ప్రతిపాదించింది. వీటిలో ఏది మేలు, ఏది దూరం ఎంత, ప్రయాణ సమయం ఎంత తగ్గుతుంది, నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది, ఏ మేరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది అనేవి కూడా పరిగణలోకి తీసుకుని రకరకాల ఆప్షన్లు పరిశీలిస్తున్నారు అని రాశారు. సో హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు వెళ్ళడానికి అంట. ఇక వైద్యారోగ్య శాఖలో 31 మంది బదిలీ, ఏపీ హంస సమస్యకి ఎట్టగాలకు హస్యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష. జేఈ మెయిన్స్ విద్యార్థులకు నకిలీ అడ్మిట్ కార్డులు దరఖాస్తు చేయడాన్ని మధ్యవర్తిని నమ్ముకున్నందుకు లబోదిబో. మోహన్ బాబుకి తొందరపాటు చర్యలు, విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మోహన్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే డేంజర్ ఏమో అని. ఆయన యూనివర్సిటీ మీద విమర్శలు వస్తే విమర్శలు చేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘం నాయకులనే కిడ్నాప్ చేయించాడు ఆయన, సాక్షాత్తు కలెక్టరేట్ దగ్గర, చిత్తూరు కలెక్టరేట్ దగ్గర. మామూలుడు కాదు అసలు ఆయన. ఇక కేసుతో సంబంధం లేని వ్యక్తి వాడి దసరాలను కోరలేరు. మద్యం పాలసీలో కేసులో సీనియర్ న్యాయవాది రోహత్గి వాదనలు, విచారణ 17కు వాయిదా వేసిన హైకోర్టు. స్వదేశంలో యుద్ధం, విశాఖలో అవస్థలు, అయిన వారి సమాచారం తెలియక 2 ఇరాన్ మహిళల ఆందోళన, ఆర్థికంగా సాయపడ్డ అధికారులు. విశాఖలో చదువుకునేందుకు వచ్చిన జినాబ్ సాల్మన్ అనే 2 ఇరాన్ మహిళలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఇరాన్లో యుద్ధం వల్ల వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలియక కన్నీటి పరిమితమవుతున్నారు. కొద్ది రోజులుగా వారితో సంబంధాలు తెగిపోయాయి. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తమను ఆదుకోవాలని విశాఖ జిల్లా అధికారులను వేడుకున్నారు. దీంతో అధికార యంత్రాంగం స్పందించి వారికి సాయపడ్డారంట ఆర్థికంగా. ఇక ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు, కనీస భూమి తగ్గింపు, వెండి వినియోగం తగ్గేలా బ్యాటరీ సామర్థ్యం పెంచాలా ఆవిష్కరణలు చేసిన నిట్ ఆచార్యులు, విద్యార్థులు. సో ఇవి ఈనాళ్ళు వచ్చాయి. ఆంధ్రజ్యోతి మెయిన్ వార్తలు చెప్పాను కదా, ఒకసారి సాక్షి ఒక 2 పేజీలు చూసి ఇక కంక్లూడ్ చేద్దాం మిగిలినవన్నీ. ఇక ఎల్ఓసి దాచేసి అంటే సీఎంఆర్ఎఫ్ స్వాహా చేశారంటండి. సో కొంత మండల స్థాయి నుంచి నియోజకవర్గాల వరకు కూటమి నేతల ప్రజాప్రతినిధుల వసూలు ఒక ఉదాహరణ దొరికింది. దాన్ని పట్టుకొని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 110 కోట్లు సీఎంఓలోనే సీఎంఆర్ఎఫ్ స్వాహా చేశారు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్లో జరిగింది ఈ ఘటన. సో అప్పుడు అసలు సాక్షిలో వార్త లేదు. ఇప్పుడు ఒక 8 లక్షలు బాధితుడి పేరిట తీసుకొని టీడీపీ నాయకుడు వేణుగోపాల్ ఖాతాకు బదిలీ అయ్యాయంట. ఒక 8 లక్షల అమౌంట్. పలువురు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా అందిన దరఖాస్తులు బోగస్. సొంతంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న కొందరు కూటమి ప్రజాప్రతినిధులు, ఆసుపత్రులకు ఎల్ఓసీల మంజూరులో అక్రమాలు, అనారోగ్య బాధితులకు అందాల్సినవి పక్కదారి, అటు ఆరోగ్యశ్రీ నిర్వార్యం, ఇటు వాటాల దందా, పేదల ఉచిత వైద్యానికి బాబు సర్కారు తూట్లు, రాష్ట్రంలో కొత్త పొత్తులు తొక్కుతున్న అవినీతి, దేశ చరిత్రలో నీతి బాహ్యమైన సిగ్గుమాలిన వ్యవహారాలకు పరాకాష్ట. మాస్టర్ సీఎంఆర్ఎఫ్లో 110 కోట్లు అవినీతి జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కంటే సిగ్గుమాలిన చర్య ఇది, అప్పటికంటే అవినీతి ఇది. ఇప్పుడు 8 లక్షలు బయటకు వచ్చింది, అప్పుడు 110 కోట్లు. సో కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం కుందా నెల్లూరుకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తుంటి ఎల్లయ్య ఒక కంటి చూపు కోల్పోయాడు. చెన్నైలో చికిత్స కోసం 35 లక్షలు ఖర్చయింది. సీఎం సహాయ నిధి కింద డబ్బులు ఇప్పించమంటూ
టీడీపీ నాయకులు ఎల్ఐతో పలు కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. ఇంటికి వచ్చాక బాధితుడి ఖాతాకు 14 లక్షలు జమ కాగా అందులో 8 లక్షలు టీడీపీకి చెందిన టీఎన్ఎఫ్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఎల్ఐతో ముందుగానే బ్యాంకు కాగితాలపై సంతకం పెట్టించుకొని డబ్బులు బదిలీ చేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు ఖర్చులు ఉంటాయి, అందరికీ పర్సంటేజీలు ఇవ్వాలి అని టీడీపీ నేతలు చెబుతున్నారని ఎల్ఐ గోడు వెళ్ళబోసుకున్నాడు. గతంలో సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రి, ఆయన మీదే ఆరోపణలు వచ్చాయి. 5 లక్షలు సీఎంఆర్ఎఫ్ వస్తే 2.5 లక్షలు తిరిగి అడిగారని. అవునా కాదా? 5 లక్షలు వస్తే 2.5 లక్షలు తిరిగి వెనక్కి అడిగారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అలాంటిదే ఇది కూడా. సో ఇంత సిగ్గుమాలిన చర్య, ఇంత నీతిమాలిన చర్య గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. సో నేను జరగట్లేదని చెప్పట్లా, కాకపోతే వీళ్ళు ఇంత బీభత్సంగా రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా రాయాల్సింది జరిగినప్పుడు. అయినా మరీ నీచం కాకపోతే సీఎంఆర్ఎఫ్లో కూడా డబ్బులు తీసుకోవడం ఏంటి వీళ్ళు టీడీపీ వాళ్ళు? పోతారు, ఇలాంటివి చేస్తేనే పోతారనమాట. ఇప్పుడు ఇలాగే జరుగుతున్నాయి. ఇక అచ్చెన్నా నీ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా? రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారాలా? మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన బొత్స వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కంటతడి. మావిగన్పై చర్చను డైవర్ట్ చేయడానికే నీచ రాజకీయాలంటూ ధ్వజం. బొత్స సత్యనారాయణ గారు గతంలో మాట్లాడిన మాటలేగా ఆయన చెప్పింది. సరే, ఆయన గతంలో ఏం మాట్లాడారో వీడియోలతో సహా నెక్స్ట్ వీడియోలో మనం ప్లే చేద్దాం. అసలు బొత్స గారు, ధర్మాన గారు గతంలో ఏమన్నారు? ఇక మావిగన్కు మద్దతు పెరుగుతుండటంతో డైవర్షన్. మరి ఇప్పుడు సినిమా సీరియస్గా వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ రావాలి కదా, ఇదిగో వచ్చింది. మావిగన్కు మద్దతు పెరుగుతుండటంతో డైవర్షన్ కొట్టరు. ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు పాటలు, అచ్చెన్నాయుడు అవాకులు చవాకులు అందులో భాగమే. అమరావతి వద్దు, మావిగన్ ముద్దు అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతి వద్దు, మావిగన్ ముద్దని రాష్ట్ర ప్రజానీకం అంటుందంట. మావిగన్కు మద్దతు పెరుగుతుండటంతో డైవర్షన్ కుట్ర లాంటివి. అమరావతి అసాధ్యమని తెలిసి కూడా రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబు, మావిగన్ బెటర్ ఆప్షన్ అంటున్న జగన్ మాటకు పెరుగుతున్న ప్రజా మద్దతు అంట. ఏం ప్రజల మద్దతు ఇచ్చారు, ఏం ప్రజానీకం మద్దతు ఇస్తున్నారు? సొంత పత్రిక ఉంటే ఎంత రాసుకోవచ్చు అనేది ప్రూవ్ చేస్తారు రావు. అమ్మో. ఇక ఏవిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదులు వెల్లువ. మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో వందలాదిగా ఫిర్యాదులు. మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఫిర్యాదులపై రసీదులు ఇచ్చేందుకు పోలీసుల నిరాకరణ. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్స్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కాకపోతే రసీదులు కొన్ని చోట్ల ఇవ్వట్ల, కొన్ని చోట్ల ఇస్తున్నారు. ఇక వైద్య శాఖలో కమిషన్ల మాయాజాలం. ఈఎన్టీ పరికరాల కొనుగోలులో బాబు సర్కార్ మరో అవినీతి భాగోతం. ఒకే పరికరం, 2 బిడ్డలు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే స్కెచ్ L1 ద్వారా 4.44 కోట్లకు 3 పరికరాల కొనుగోలుకు ఆమోదం. కృత్రిమ పోటీ సృష్టించి ప్రజాధనం లూటీ. సో వైద్య ఆరోగ్య శాఖలో పరికరాల కొనుగోలు. ఇక సిఆర్డీఏనే మావిగన్ అమరావతి సెల్ఫ్ మానిటైజేషన్ ప్రాజెక్టు 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. విడిగా ఉంచడం విభజనకు దారితీయొచ్చాము. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రవేశం నిరాకరించే విధానం కారణంగా సమాజంలో విభజన తలెత్తవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక ఓటెత్తిన కేరళ. ఓకే, 5 మావోయిస్టులు లొంగిపోయారంట. ఛత్తీస్గఢ్ కేడర్ తర్వాత డ్రోన్ ఎగరేస్తే ఫీజు కట్టాలి. రాష్ట్రంలో డ్రోన్ సేవలపై సేవా రుసుం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సేవలకు సర్వీస్ ఛార్జీలు 2.5% నుంచి 5%గా నిర్ధారించింది. ప్రాణం తీసిన స్నానం సరదా చెప్పుకున్నదే. జేఈ మెయిన్కు ఫేక్ అడ్మిట్ కార్డులు. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు కట్టించుకున్న గుంటూరులోని ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీ యాజమాన్యం జేఈ మెయిన్కు దరఖాస్తు చేయలేదు. తప్పుడు హాల్ టికెట్లు జారీ చేసింది. పరీక్ష రాసేందుకు వెళ్ళాక నిర్వాహకులు బయటకు పంపేయడంతో విద్యార్థులు షాక్ అయ్యారంట. సందిగ్ధత నడుమ శాంతి. లెబనాన్పై కాల్పులు. హార్మూజులో నౌకాయానంపై స్పష్టత లేకుండానే కొనసాగుతున్న కాల్పుల విరమణ. లెబనాన్తో నేరుగా చర్చలకు సిద్ధమన్న ఇజ్రాయెల్. హెజ్బొల్లా ఆయుధాలు వేడనాడాలన్న నెతన్యాహు. శనివారం పాకిస్తాన్లో మొదలు కానున్న చర్చలు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడిలో 303కు పెరిగిన మరణాలు. సో శనివారం రేపటి నుంచి పాకిస్తాన్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. సో ఆ చర్చల్లో తేలుస్తారా, ముందుకు వెళ్తారా, వెనక్కి వెళ్తారా, ఏం చేస్తారనేది తేలబోతోంది. నాన్న పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది, నేనున్నాననే భరోసా ఇచ్చిందంట. ఓకే,
మావిగనుక మద్దతు పెరుగుతుండటంతో డైవర్షన్. ఇది మరీ కామెడీ. మావిగనుక మద్దతు పెరుగుతుండడం అంటే ఓకే, ఇది అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో జగన్ మావిగన్ జోకర్, వైఎస్ పేరును వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయాలకు వారసుడు కాలేరు షర్మిల. జగన్కు రాజకీయ పరిపక్వత లేదు, గన్నులో తోటలో అంటూ అడ్డుపొల్ల వేయడం సరికాదు, అమరావతికి సహకరించాలి లేదంటే ఇంట్లో కూర్చోవాలి. సిపిఎం నేత రాఘవులు ధ్వజం. సో ఒకవైపు షర్మిల, మరోవైపు రాఘవులు. అందరూ చేతికరిస్తున్నారండి, చాలామంది చేతికరిస్తున్నారు. అయినా సరే రాష్ట్ర ప్రజానీకం మద్దతు ఇస్తున్నారు, ప్రజలు మద్దతు ఇస్తున్నారని రాసుకోవడం సాక్షిగా చెల్లింది. సాక్షిని చూసి నవ్వుకుంటున్నారు. ఇక లెబనాన్తో పీటముడి, ఇజ్రాయెల్ తీరుతో కాల్పుల విరమణ సంక్లిష్టం. సో కాల్పుల విరమణ పాటిస్తున్న లెబనాన్ మీద మాత్రం ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందన్నమాట. అది కాల్పుల విరమణ ఉల్లంఘనే అని ఇరాన్ వాదిస్తోంది. ఇక నిన్న విజయవాడలో ఒక ఫ్లెక్సీ చూడండి. 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంత దారుణం అండి అది. 2029లో గెలిచాక నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అంటే ఏం విధ్వంసం? గెలిచాక విధ్వంసం సృష్టిస్తారా? అందుకు గెలిపించాలా? అమరావతిని ఆపేయడానికి గెలిపించాలా? ఏబిఎన్ రాధాకృష్ణ స్టేషన్ల చుట్టూ తిప్పడానికి గెలిపించాలా వైసీపీనా? విధ్వంసం సృష్టించడానికి వైసీపీని గెలిపించాలా? జనానికి ఏం సంకేతాలు ఇస్తున్నారో వైసీపీ వాళ్ళు బుర్ర ఉండి పెడుతున్నారు ఫ్లెక్సీలు, బుర్ర లేకుండా పెడుతున్నారు. రాష్ట్రాన్న విధ్వంసం చేసేది ఎవరిని? రాష్ట్రాన్న ప్రజలన. 2029లో విధ్వంసం కోసం ఎదురు చూడడమా? పోలీసులు చేతగానితనంతోనే ఇంకా ఇలాంటి ఫ్లెక్సీలు అని ఈ హైకోర్టు సీరియస్ అవ్వడాన్ని ఇక్కడ కూడా రాశారు. ఇక ఆపినట్లే ఆపి మళ్ళీ మొదలెట్టారు. కోనసీమలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, ఈసారి గోదావరిలోకి భారీ యంత్రాల తరలింపు, రేయింబవళ్ళు తోడేస్తున్నారంట. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపరు, ఆపే ప్రసక్తి లేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు వచ్చాయి ఊరట. ఏబిఎన్ ఆఫీస్ ముందు వైసీపీ రచ్చ, 19 మంది మీద కేసు పెట్టారండి. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు, ముఖ్య నేతల మీద 19 మంది మీద కేసులు పెట్టారు. సో ఏబిఎన్ స్టాఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము వచ్చిన వెంటనే రాధాకృష్ణ ఉండడు, కొత్త పలుకు ఏ ఉలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కనబడవు, వైసీపీ నేత కాకాని బెదిరింపులు. ఓకే, వచ్చాక రాధాకృష్ణ ఉండడంట వైసీపీ వచ్చాక. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టార్గెట్ సీఎంరాజా, సెకండ్ టార్గెట్ రాధాకృష్ణ గారేమో మేబీ, లేదా ఫస్ట్ టార్గెటే రాధాకృష్ణ అవుతారేమో. అస్సాంలో 85.64% పోలింగు. ఓకే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు, ఇంకా తీసేయచ్చు. హర్మోజ్లో సీమెన్స్ జాగ్రత్త, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించండి. ఒమన్ తీరానికి దగ్గరగా ప్రమాదకర ప్రాంతం అంట. మ్యాప్ను విడుదల చేసిన ఐఆర్జీసీ జలసంధిలో భద్రమైన ప్రయాణం కోసం ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని సూచన. మా జలాల్లోకి రష్యా జలాంతర్గామి, సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ను దోషం చేసే కుట్ర. నార్వేతో కలిసి రష్యా కుయుక్తిని తిప్పికొట్టాం బ్రిటన్. మహిళా పునర్విభజన బిల్లులు సిద్ధమంట. 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు. 16వ తేదీ నుంచి ఒక 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు చర్చించబోతున్నారు. సో ఇవి పత్రికల్లో అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.